ఒక 25,000 ఓట్లు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి 24,500 అది మెజారిటీ. Yes. ఆయన ఎన్రోల్ చేసింది ఒక 25,000 ఓట్లు ఎన్రోల్ చేసినారు అని చెప్పేసి ఒక అది చట్టబద్ధంగా చేసిరా లేకపోతే ఎట్లా చేసిరా అనేది ఈసీ తేల్చాలి. అది దాని గురించి కాదు. అంటే ఆయన ఏదైతే ఎన్రోల్ చేసిన కొత్త ఓటర్లకు ఎన్రోల్ చేసిన ఓట్లు మాత్రమే ఆయన మెజారిటీ వచ్చింది. అది ఆయనకు బాగా కీ ఫ్యాక్టర్ పనిచేసిందని అంటారు. ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా నవీన్ యాదవ్ 2 సార్లు ఓడిపోయాడు. ఒకసారి ఎంఐఎం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు, ఒకసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయాడు. దానివల్ల ఏంటంటే గల్లీలో కొన్ని ఓట్లు చేయించడము, కొన్ని ప్రాసెస్ చేయడము నిత్యము కాంగ్రెస్ పార్టీ కంటే కూడా వ్యక్తిగతంగా నవీన్ యాదవ్కు కొంత ప్లస్ అయిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే నవీన్ యాదవ్కు కొంత ప్లస్ అయింది. గల్లీలో ఏ లీడర్ ఉన్నాడు, ఏ పార్టీ వాడు, ఆ లీడరు ఏ పార్టీ వాడిని వాళ్ళని ఎట్లా చెప్పాలి, ఎట్లా బుద్ధిగరియాలి, ఎట్లా మాట్లాడాలా, ఏ కాంగ్రెస్, ఏ బీజేపీ, ఏ బీఆర్ఎస్, ఎక్కడున్నాడు, ఏ డివిజన్ ఉంది, అంత నెట్వర్క్ ఉంది. ప్రజల దగ్గర నుంచి 2 సార్లు ఆల్రెడీ కంటాక్ట్ చేసిండు కదా, 10 సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా, 12 సంవత్సరాలు దాదాపుగా ప్రజలతో మమేకమై ఉన్నాడు. కాబట్టి అక్కడ ఏమన్నా మిస్గైడ్ జరిగిందా, ఏదో మొత్తానికి సంథింగ్ మీరు చెప్పినట్టు 25,000 దాంతో ఉందా, అందుకే మరి ఇది వచ్చిందా అది వచ్చిందా అని చెప్తాను. ఓట్ చోరీ ఉంది, అధికార పార్టీ సపోర్ట్ ఉంది. మాకేమో ఆల్రెడీ క్యాండిడేట్ చనిపోయిండు, మాకు 10 సంవత్సరాలు 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఏమో చనిపోయిండు. వారి సతీమణిని తీసుకొచ్చి 6 నెలల నుంచి ఏడ్చుకుంటే ఆమెను తీసుకొచ్చి పెట్టాము. ఆమెకు పూర్తి అవగాహన, ఆమెకి ఏ కార్యకర్త ఎక్కడ ఉన్నదో ఆమె కరెక్ట్ క్యాచ్ చేసుకోలేకపోయిందా. మేము బయట నుంచి ఎంత పోయినా బయట నుంచి ఆడ లోకల్గా ఉన్నదానికి బయట నుంచి పోయిన దానికి చాలా తేడా ఉంటుంది. మేము 2 రోజుల ముందే బయటకు వచ్చేసాము, వాళ్ళు 3 రోజుల ముందే వాళ్ళు యాక్టివేట్ చేశారు. వాళ్ళు ఇంకోటి ఏంటంటే మమ్మల్ని, నాకు తెలిసి నేనే అనుకుంటా నా వ్యక్తిగతం, కొన్ని సర్వేలను కూడా ముందు మిస్గైడ్ చేసి మాకు పర్సెంటేజ్ ఎక్కువ చూపించేటట్టు చేసి ఆ మేనేజ్మెంట్ కూడా ఏమైనా చేసిండ్రా అనేది కూడా డౌట్. ఎక్కువ చేసి వాళ్ళు ఎక్కువ ఇంకా పోతున్నాం అని చెప్పి ఇంకా వాళ్ళని ఎక్కువ ప్రెజర్ వాళ్ళ సైడ్ పెట్టి మేము ఎట్లా వస్తున్నాం అని చెప్పి ఇట్లాని మా వాళ్ళు ఏమన్నా అట్లా కూడా ఏమన్నా అది కూడా జరిగిందా కింద గ్రౌండ్ లెవెల్ అనేది కూడా కొంత ఉంది. రైట్. ఇదే విషయానికి సంబంధించిన దాంట్లో సతీష్ గారు, పోల్ మేనేజ్మెంట్ చేయడంలో బీఆర్ఎస్ పార్టీ దిట్ట. ఈ విషయం తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. బట్ ఎందుకో జూబ్లీహిల్స్లో మాత్రం సక్సెస్ కాలేకపోయారు. అంటే అంటే అక్కడ ఏమన్నా భయపడిందా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కానీ అక్కడ ఉన్నటువంటి నాయకత్వం కానీ, లేకపోతే ఎందుకులే అని వదిలేసిందా? అసలు నాయకుడే 2 సార్లు 3 సార్లు గెలిచిన నాయకుడే చనిపోయాడు. అక్కడ ఎవరు ఏ నాయకుడి సత్తా ఎక్కడ ఏందనేది ఆ క్యాచ్ చేసుకోవడంలో నాయకుడికి సతీమణి గారికి దగ్గర అంత క్లారిటీగా లేకుండొచ్చు ఒకటి. రెండోది ఏంటంటే మేము పార్టీ నుంచి చేశాము డివిజన్ల మారిజిగా, వాళ్ళకు 16 మంది 14 మంది మంత్రులు, 2 బీజేపీ సపోర్టు, ఎంఐఎం సపోర్టు, ముఖ్యమంత్రి గారు అధికార బలంతో 7 సార్లు 8 సార్లు మీటింగు. అట్నుంచి మా సైడ్ నుంచి ఒకడు మా కేటీఆర్ గారు, కౌరవ సైన్యం. ఇటు పక్క చూస్తే ఒకడు అర్జున్ లెక్క కేటీఆర్ గారు మాత్రమే ఒకరు వచ్చారు. హరీష్ గారు కూడా దుర్ఘటన, వాళ్ళ ఫాదర్ది సంఘటన జరగడం వల్ల కొంత హరీష్ గారు కూడా కాన్సెంట్ చేయడం మిస్ అయింది. అది జరగకపోయింటే కూడా ఇంకో విధంగా ఉండేది. అంటే వేరే ప్రాసెస్ మాకు అన్ని జరిగినాయి. సో ఆయన క్యాండిడేట్ పోయింది కాబట్టి ఎవరు మనకు కరడు కట్టినాడు, ఎవడు ఎక్కడ ఏ బస్తీలో ఎవడు మనకు కరెక్ట్గా అన్నది ఎక్కడన్నా మిస్ జరిగిందా, లేకుంటే వాళ్ళను ఏదో మొత్తానికి నయానో భయాన్నో సెట్ చేశారో, అధికార పార్టీతోటి మేము ఇది ఇస్తాం అది ఇస్తాం, ఈ బొమ్మలు పెట్టిస్తాం, ఇక్కడ ఆ బొమ్మలు పెట్టిస్తాం, ఈ స్కీములు ఇస్తాం, ఆ లైన్లు ఇస్తాం, ఈ 6 గ్యారెంటీలు రేపే ఓపెన్ చేస్తాం, 4,000 ఇండ్లు ఇస్తాం, 6,000 కథలు చేస్తాం, అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినాం, ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చింది. కాబట్టి ప్రజలు ఎక్కడో దగ్గర జరిగింది. రైట్. వస్తున్నా నేను మీ దగ్గరికి వస్తున్నప్పుడు, ఇంటర్వ్యూ కోసం వస్తున్నప్పుడు చూసిన ఏమంటారు దాన్ని, నవీన్ యాదవ్ గెలుపు జిహెచ్ఎంసీ మలుపు అని చెప్పేసి ఎంత ప్రభావం చూపబడుతుంది జిహెచ్ఎంసీ నవీన్ యాదవ్? దీనికి ఏముండదండి, అదొక స్పెషల్ కాన్స్టిట్యున్సీ. దాంట్లో ముస్లిం మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఆడ ఎంఐఎం ఒక సైడ్ చేసింది, మైనార్టీలను వాళ్ళు బుట్టలేయడానికి అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చిండ్రు, రకరకాలు చేసింది. జిహెచ్ఎంసీ తీర్పు డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ప్రజల దగ్గర ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లికేషన్ తీసుకున్నారు, రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ తీసుకున్నారు, రకరకాలుగా అప్లికేషన్ తీసుకున్నారు. ఏది ఇయ్యలేదని ప్రజలు పూర్తి ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అది చూపిస్తారు జిహెచ్ఎంసీలో. అదే అంటున్నాను. ఇప్పుడు ఈ విషయం జూబ్లీహిల్స్లో ఇంతమంది వాళ్ళకు పోలీస్ వ్యవస్థ ఒకవైపు, ఈసీ ఒకవైపు, అధికార యంత్రాంగం ఒకవైపు, నాయకులు ఒకవైపు, మంత్రులు ఒకవైపు, ఎమ్మెల్యేలు వచ్చి సపోర్ట్ చేసినప్పుడు రేపు జిహెచ్ ఎలక్షన్ల కల్లా కూడా ఇదే అంతా వచ్చి ఇక్కడ వాళ్తే పరిస్థితి ఏందో అంటున్నా. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయా? డెఫినెట్ గా చేస్తారు 100%. ఇప్పుడు అక్కడ జూబ్లీహిల్స్ చేసింది ఏదైతే చేస్తుందో అది చేస్తారు, సక్సెస్ అయింది కాబట్టి. కాకపోతే స్ట్రెంత్ అంతా ఒక్క కాన్స్టిట్యున్సీ మీదనే ఉన్నది. ఇప్పుడు స్ట్రెంత్ అంతా 34 కాన్స్టిట్యున్సీలో ఉండాలి కాబట్టి చూద్దాం.
అంతే. ఓటరే రేపు షూటర్ అవుతాడు. అంతేనా? చూద్దాం ఇప్పుడు వాళ్ళు ఇంకా 4 నెలల్లో 3 నెలల్లో 2 నెలల్లో జూబ్లీ మన జిహెచ్ఎం సెలక్షన్స్ ఉంటాయి. ఈ లోపు వాళ్ళు ఏం స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తారు, ప్రజలను ఏం మెప్పిస్తారు, ప్రజలను ఏ విధంగా చేస్తుంది. రేపు ఇంకో 10 ఎమ్మెల్యేలు కూడా రాబోతున్నాయి. ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా వచ్చే వారం లోపే దాని మీద మాట్లాడదాము. నేను చెప్తాను నెక్స్ట్. ఇప్పుడు సరే, ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లు ఇచ్చిన ఒక కిక్ అనవచ్చు దాన్ని, లేకపోతే ఒక పార్టీకి ఒక బూస్ట్. దానివల్ల ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన దాంట్లో ఇద్దరైతే ఆల్రెడీ రెడీగా ఉన్నారని చెప్పేసి కూడా మనకు సోషల్ మీడియాలో కానీ ప్రధాన మీడియాలో కూడా వస్తుంది. కడియం శ్రీహరి అండ్ దానం నాగేంద్ర వీళ్ళిద్దరు ఇప్పుడు రెడీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. స్పీకర్ కూడా అంగీకరించడం, అక్కడ సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోదు. ఎందుకంటే వాళ్ళని రెగ్యులర్గా నేరుగా దొరికిరు కాబట్టి. ఆ రెండు కనుక బై ఎలక్షన్లు వస్తే ఎట్లా అవుతుంటారు? 100% ఏ ఎలక్షన్ వచ్చినా, ఏ ఆట ఆడినా ఓడడం గెలపడం రెండే ఉంటాయి. అంతే, ఎనద్దనే అవే రెండే ఉంటాయి. సో ఇప్పుడు వారు ఆ 2 సీట్లు వచ్చినా, ఇంకా 8 సీట్లు వచ్చినా, రేపు జిహెచ్ఎంసీ వచ్చినా, స్థానిక సంస్థలు వచ్చినా, ఎంపీపీలు వచ్చినా, జడ్పీటీసీలు వచ్చినా, ఎంపీటీసీలు వచ్చినా, సర్పంచ్లు వచ్చినా, వాటి అన్నిటి మీద పార్టీ ముక్తకంఠంతో పోరాడుతూనే ఉంటాం. కడ వరకు పోరాడుతూనే ఉంటాం. సిపాయి పోరాటం విఫలమైంది అనుకుంటే భారతదేశానికి స్వతంత్రం రాలేదని చెప్పినట్టు కేసీఆర్ గారు, మేము ఎక్కడ కూడా వెనకాడం. మా పోరాటం సాగుతూనే ఉంటుంది. మేము అంతిమ లక్ష్యం 2028లో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 100% జెండా ఎగరేస్తాం, గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. మరి ఆయన 2034 వరకు నాదే అధికారం అంటారు. 2050 ప్రణాళిక చేస్తున్నాడు, 2047 ఒలింపిక్స్ ప్రణాళిక చేస్తున్నారు. అవన్నీ చెప్పుడు గడప దాటుతున్నాయి, పనులు మాత్రం చేయి దాటట్లేదు. చేతలు మాటలు కోటలు దాటుతున్నాయి, పనులు మాత్రం చేతులకెళ్ళి దాటట్లేదు. పనులు మాత్రం సంతకాలు కావట్లేదు, ఏ ఫైల్ మూవ్మెంట్ కావట్లేదు అని ప్రజలు అనుకుంటున్నారు గ్రౌండ్ లో.